జీజీహెచ్ తల్లి పిల్ల విగ్రహం వద్ద నుంచి కార్మికులందరూ హాస్పిటల్ లోపల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శానిటేషన్ యూనియన్ నాయకులు శేషు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాల నుంచి శానిటేషన్ కార్మికులుగా హాస్పిటల్ నందు విధులు నిర్వహిస్తున్నామని, నాటి నుంచి నేటి వరకు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని అన్నారు. కొత్తగా వచ్చిన క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ సంస్థ వారు జీవో ప్రకారం 18,600 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా 14,200 మాత్రమే వేతనం ఇస్తామని ముందుకొస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం ఇచ్చిన జీవోను అమలు చేస్తూ కార్మికుల జీతం నుంచి ఒకవైపు మాత్రమే పీఎఫ్ కట్ చేయాలని, అట్లా కాకుండా రెండు వైపులా కార్మికుల జీతం నుంచి యజమాని వాటా, కార్మికుల వాటా రెండూ కలిపి కట్ చేస్తూ జీతాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలివెలి వీరబాబు, మేడ్సిటి వెంకటరమణ, జీజీహెచ్ శానిటేషన్ యూనియన్ నాయకులు రమేష్, తలుపులమ్మ, కృష్ణవేణి, మంగతాయారు, యేసు, వాసు, కుమారి, సూరి తదితరులు పాల్గొన్నారు. గత 2021 జూన్ నుండి కొత్తగా మొదలయ్యి అప్పటి నుండి కాంట్రాక్టర్ వాటా కూడా కార్మికుల వాటా నుండి కట్ చేయడం జరుగుతుంది. అధికారులు అలాగా అడిగగా అధికారులు అలాగే ఇచ్చారు, జీవో అనడం జరిగింది. ఇప్పుడు క్రిస్టల్ కంపెనీ కూడా మొదలైంది, ఇప్పుడు కూడా అలాగే జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు కార్మికులకి న్యాయం జరిగేలా జీవోలు అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అధికంగా 26,000 రూపాయలు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి మాకు చాలని జీతాలు ఇస్తున్నారండి. ఇప్పుడు కనీస వేతనాలు ఇవ్వాలని మేము ధర్నా చేస్తున్నాం. ఇది ఇలాగా కొనసాగితే మాకు గవర్నమెంట్ పట్టించుకోకపోతే మేము స్ట్రైక్లోకి వెళ్ళిపోతామండి.